కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకున్నాక అప్పుడు దాంట్లో నుంచి వాటాలు కావాలన్నటువంటి కోర్టు కేసులు నడుస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ ఇద్దరు పిల్లలు 30,000 కోట్ల విలువైన సంపద కలిగిన తమ తండ్రి సంజయ్ కపూర్ నుండి ఆస్తిలో వాటా కోర్టు మంగళవారం కోర్టుకెక్కారు. వాళ్ళ దరఖాస్తు బుధవారం విచారణకు రాబోతోంది. కరిష్మా సంజయ్ కపూర్ 2003లో పెళ్లి చేసుకుని 2016లో విడాకులు తీసుకున్నారు. వాళ్ళకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. తమ సవత్తల్లి ప్రియా కపూర్కి ఆస్తి మొత్తం చెందేలా తండ్రి రాసినట్టుగా చెప్తున్న వీలునామాను పిల్లలిద్దరూ కోర్టులో సవాల్ చేశారు. సంజయ్ కపూర్ కానీ ప్రియా కపూర్ కానీ వీలునామా విషయం ఏనాడు ప్రస్తావించలేదని ఆరోపించారు. తమ సవత్తల్లి ప్రియా పోర్జరీ చేసి నకిలీ వీలునామాను సృష్టించారని పిల్లలు తమ అభ్యర్థనలో పేర్కొన్నారు. వీలునామా సిసలైంది కానందునే దాని ప్రతిని తమకు అందించలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. తమ తండ్రి మరణించే నాటికి ఆయన వ్యక్తిగత ఆస్తులను గురించిన వివరాలు తమకు తెలియవని వాళ్ళు కోర్టుకు సమర్పించిన అభ్యర్థనలో పేర్కొన్నారు. తమ తండ్రి మరణించే నాటికి ఆయనకున్న ఆస్తి మొత్తం వివరాలను తెలియజేయాలని వాళ్ళు సవత్తల్లి ప్రియా కపూర్ని కోరారు. సంజయ్ కపూర్ ఈ సంవత్సరం జూన్లో లండన్లో పోలో ఆడుతూ గుండెపోటుతో మరణించారు. సంజయ్ సహజంగా మరణించలేదని హత్యకు గురయ్యాడని పేర్కొంటూ ఇటీవల ఆయన తల్లి రాణి కపూర్ బ్రిటన్ అధికారులకు లేఖ రాశారు. తన కుమారుడి హత్య వెనక దాగిన కుట్రను ఆర్థిక మోసాన్ని బహిర్గతపరిచేందుకు విచారణ జరపాలంటూ ఆమె బ్రిటన్ అధికారిని కోరారు కూడా.